ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా జయదేవ్ అంటారు, గుళ్ళో పెళ్ళేంట్రా ఇంత సింపుల్గా చెప్తున్నారు, పైగా పెళ్ళని అని చెప్పి అంటూ ఉంటే అంటాడు, అమ్మ చేసే పనులకి ఇలాంటి డెసిషన్ తీసుకోవాలి పెదనాన్న, నీకు తెలియదులే అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు జయదేవ్ అంటారు, ఓ అదా కారణం, కానీ గుళ్ళో ఇంతమందిలో ఎవరికీ చెప్పకుండా పెళ్ళి ఎలా చేస్తారు పూజ అని చెప్పి అనగానే అప్పుడు సంజన అంటుంది, పెదనాన్న ఆ ఏర్పాట్లన్నీ నేను చేసేసానుగా అని చెప్పి అనగానే అప్పుడు జయదేవ్ అంటారు, ఓ అయితే మొత్తం మీరు ప్లాన్డ్గానే ఉన్నారనమాట, అందుకేనా నిన్న కొత్త బట్టలు ఇవ్వడానికి కారణం ఇదే అనమాట అని చెప్పి అంటూ ఉంటారు. అవును, మరి ఎవరికి డౌట్ రాకుండా పూజని ఇలాగా మేనేజ్ చేశాము అని చెప్పి సంజన అంటుంది. ఆ తర్వాత జయదేవ్ అంటారు, మరి మరి అట్లీస్ట్ లక్ష్మికైనా చెప్పారా లేదా ఈ పెళ్లి గురించి అనగానే ఈ వివేక్ అంటాడు, లేదు పెదనాన్న, లక్ష్మి వదినకి చెప్పలేదు, ఎందుకంటే ఆల్రెడీ తనకే చాలా బోల్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ ఇది కూడా చెప్పి ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి చెప్పలేదు, ఎందుకంటే వదిన అమ్మను ఒప్పించి పెళ్లి చేసుకోండి అన్నట్టుగా చెప్పారు, ఇక అమ్మ అసలు ఒప్పుకునేదా లేదా, అసలు ఒప్పుకోదు, తెలిసిందే కదా, ఇంకా అందుకే నేను ముందడిగేశాను, సంజన నేను ఈ ప్లాన్ వేశాము. జయదేవ్ అంటారు, పోన్లేండి మీరైనా లక్ష్మిని లక్ష్మికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటే ఇంకా బాగుండేది అని చెప్పి ఆ తర్వాత ఇక మిత్ర అంటాడు, పోన్లే వివేక్, మొత్తానికైతే మంచి డెసిషన్ తీసుకున్నావు, మీ వెనకాల మేమున్నాము, మీకు సపోర్ట్ చేస్తాము అని చెప్పి మిత్ర కూడా అంటాడు. సంజన అంటుంది, ఈ పెళ్ళైతే మేము ఎలాగో జరిపించేస్తాం పెదనాన్న, ఇక జానుతో పెళ్ళైపోతే ఇక ఎవరు కూడా ఏం చేయలేరు, ఇక అమ్మనైతే మీరే చూసుకోవాలి అని చెప్పి సంజన అంటుంది. ఇక అప్పుడు మిత్ర అంటాడు, సరే అయితే ఈ పెళ్ళి ఎలాగైనా కూడా జరిపిద్దాము, ఎందుకంటే ఈ పెళ్ళి జరిగితే జానుతోని వివేక్ మొత్తం సంతోషంగా ఉంటాడు, అందులో తిరిగే లేదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు జయదేవ్ అంటారు, నువ్వు కూడా లక్ష్మిని అర్థం చేసుకుంటే మీరిద్దరు కూడా సంతోషంగా ఉండేవాళ్ళు అని చెప్పి అంటారు. తర్వాత వివేక్ అంటాడు, పెదనాన్న మనం అందరం అలర్ట్గా ఉండాలి అని చెప్పి అనగానే అలాగే అని చెప్పి అనుకుంటారు. ఈ లోపల ఇటు లక్ష్మి వాళ్ళు కూడా మెట్లకి పైకి వస్తూ ఉంటారు గుళ్ళోకి, అదిగో పెద్దమ్మ వాళ్ళు కూడా వస్తున్నారు అని చెప్పి సంజన ఎదురెళ్తుందనమాట. రావద్దునా అని చెప్పి అటు జానుని అంటూ ఉంటే అప్పుడు దేవయాని అంటుంది, ఇప్పుడు నువ్వు జానుని వదిన అన్నావా అని చెప్పి అనగానే లేదు లక్ష్మి వదిని వదిన అన్నాను అని అనగానే ఇటు అరవింద అందుకొని, అయినా జాను కూడా వరుసకి వదినేగా అవుతుంది, తప్పే ఉంది అని చెప్పి అనగానే అప్పుడు దేవయాని, ఉన్న వరుసలు చాలే అక్క, కొత్త వరుసలు ఎందుకులే అని చెప్పి అంటుంది. ఇక ఈ మాట విన్న జయదేవ్ అంటారనమాట, కావాలనే వదిన అని నేను జానుని, కానీ కవర్ చేయడానికి అలా చెప్పినట్టున్నారు అనగానే, అంతేలే పెళ్ళేదాకా ఎవరికి చెప్పకూడదు అని చెప్పి వివేక్ అంటాడు. ఇటు సంజన అంటుంది, ఏదేమైనా జాను ఈరోజు నువ్వు చాలా సూపర్గా ఉన్నావు ఈ శారీలో అని చెప్పి అనగానే అప్పుడు దేవ్యాని, తను మామూలుగానే ఉంది, నువ్వు ఇచ్చిన కాస్ట్లీ శారీ వల్లే కొంచెం అందంగా కనిపిస్తుంది అనగానే ఇటు మనీషా కూడా ఆ శారీ వల్లే లుక్ వచ్చింది, కానీ జాను ఏమందంగా ఉంటుంది అని చెప్పి అనగానే అప్పుడు లక్ష్మి అంటుంది, ఏదేమైనా కూడా ఈరోజు మా చెల్లి చాలా అందంగా ఉంది కథతయ్య అని చెప్పి అనగానే అప్పుడు అరవింద, మా లక్ష్మి అయితే ఇదిగో జాను మహాలక్ష్మి అని చెప్పి అంటుంది. అప్పుడు లక్ష్మి అంటుంది, ఈరోజు మా జానుకి దిష్టి తగులుతుంది, దిష్టి చుక్క పెట్టాలి అని చెప్పి అనగానే పెట్టు వదినా అని చెప్పి ఇటు సంజన కూడా అంటుంది. ఇక అప్పుడు కంటి దగ్గర కాటికి తీసుకొని దిష్టి పెట్టబోతుంటే జాను అని చెప్పి పిలవగానే ఇక లక్ష్మి పెడుతున్న దిష్టి చుక్క కరెక్ట్గా జానుకి బొగ్గ కంటుకుంటుంది. ఇటు వివేక్ వాళ్ళు అనుకుంటారు, కరెక్ట్గా వదిన చేతుల మీదుగా జానుకి దిష్టి చుక్క పడ్డం అనేది ఇక అసలు నాకు మంచిగా అనిపిస్తుంది, ఇక పెళ్ళిని ఎవరు ఆపలేరు అని చెప్పి వివేక్ అంటూ ఉంటే, ఇంకా చాలా ఉంది కదరా చూసుకుందాము అని చెప్పి మిత్ర కూడా అంటాడు. ఆ తర్వాత ఇక దిష్టి కళ్ళు చాలానే ఉన్నాయి ఇక్కడ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఇక దేవి అని మనిషా, లక్ష్మి నువ్వు మమ్మల్ని అంటున్నావు కదా అనగానే, ఊరికే ఏదో అంటే మీరెందుకు ఉలిక్కిపడుతున్నారు అని చెప్పి అంటుంది. ఆ తర్వాత ఇక పదండి వెళ్దాము అని చెప్పి ఇక అందరూ గుళ్ళోకి వెళ్తారు. తర్వాత ఇక పంతులు గారు కూర్చొని ఉంటారు. ఇక సంజన, ఇదిగోండి మా కుటుంబం అంతా వచ్చేసింది అనగానే, మీ కుటుంబం అంటే ఏంటి, అయినా పూజ మీ కుటుంబం వాళ్ళతో కదా అని చెప్పి దేవి అని అంటుంది. అప్పుడు ఇక సంజన అంటుంది, మీ అల్లుడు గారేమో ఢిల్లీ వెళ్ళారు, అత్తయ్య మామయ్య ఏమో ఇక తీర్థయాత్రలకు వెళ్ళారు, మిగిలింది నేను ఒకదాన్నే, అందుకే పూజ మీతో పెట్టుకున్నాను అనగానే అప్పుడు లక్ష్మి, అదేంటి మీ కుటుంబం వాళ్ళు లేకుండా పూజ ఎలా పెట్టుకున్నావు అని చెప్పి అనగానే, మీరు కూడా మా కుటుంబమేకా అని చెప్పి అంటుందన్నమాట సంజన. అలా ఎలాగా, మేమెలా మీ కుటుంబం అవుతాం అని చెప్పి అడుగుతుందన్నమాట దేవి అని. అప్పుడు పంతులు గారు, అసలు ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఎవరమ్మా అని చెప్పి అనగానే ఇక సంజన, వీళ్ళు మా పెద్దనాన్న వాళ్ళు, మా పెద్దమ్మ, ఇటు మా వదిన అన్నయ్య, ఇట్లా అందరినీ పరిచయం చేస్తుందనమాట. అయితే మీ కుటుంబమేగా, పర్వాలేదు పూజ చేసుకోవచ్చు అని చెప్పి అనగానే అప్పుడు దేవి అని, సరే అయితే ఇక్కడ మా కుటుంబం పూజ జరుగుతుంది కాబట్టి జాను నువ్వు కొంచెం పక్కకి వెళ్ళించు, జరిగేది మా కుటుంబ పూజ అని చెప్పి అనగానే అప్పుడు ఇక వివేక్ అందుకొని, మనీషా నువ్వు కూడా పక్కకి వెళ్ళు అనగానే, ఏంట్రా మనీషాని ఎందుకు పక్కకి వెళ్ళమంటున్నావు అని చెప్పి దేవి అని అంటుంది. అప్పుడు వివేక్, నువ్వు జానుని వెళ్ళమంటున్నావు కదమ్మా, మరి మనీషా మనకి ఏమవుతుంది, ఏమీ అవ్వదుగా, తను కూడా బయట మాయే కదా, అందుకే పక్కకి వెళ్ళమన్నాను అని చెప్పి అనగానే ఇక సంజన అందుకొని, అవునమ్మా మరి అట్లీస్ట్ మన జాను అయితే లక్ష్మి వదినికి చెల్లెలు, ఈ మనిషి ఏమవుతుంది, బయట మాయే కదా, మనకేమీ కాదుగా అని చెప్పి అనగానే ఇక జయదేవ్ కూడా అందుకొని, అవునవును ఈ మనిషి ఏమీ కాదు, ఏమవుతుంది అని చెప్పి అంటూ ఉంటే దేవి అని, అయినా ఈ మనిషి మా మిత్రకి
భార్య అండి అని చెప్పి అనగానే, కాబోయే భార్య ఇప్పుడైతే కాదు కదమ్మా, ఇప్పుడైతే ఏమీ కాదుగా అని చెప్పి అంటారనమాట పంతులు గారు. ఇక అప్పుడు మనిషి అంటుంది, ఆంటీ మీరు ప్రతి దాంట్లో జానుని అవాయిడ్ చేయకండి, వీళ్ళు నన్ను అవాయిడ్ చేసేలా ఉన్నారు అనగానే, ఇక అప్పుడు దేవయాని సరే 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 ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా వాళ్ళే పంతులు గారు, ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి అనగానే, అప్పుడు ఇక పంతులు గారు, ఇదిగో ఈ అబ్బాయి వివేక్తోని మనం వినాయకుడు పూజ చేయిద్దాము అనగానే అందరూ షాక్ అవుతారు. ఇప్పుడు దేవయాని అంటుంది, జరిగేది నీ శాంతి పూజ అయితే మన వివేక్ ఎందుకు కూర్చోవాలి, అది కూడా వినాయకుడి పూజ అంటున్నారు అనగానే, అంటే ఏం లేదమ్మా, వినాయకుడి పూజ అన్నీ చేస్తే మంచిదని పంతులు గారు అన్నారు అందుకే అని చెప్పి సంజన అంటుంది. ఏదోలే ఏదో ఒకటి కానివ్వండి అని చెప్పి దేవయాని అంటుంది. ఇక ఇదంతా చూస్తూ లక్ష్మికి డౌట్ వస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇక వివేక్నేమో, అమ్మ మీరు అబ్బాయిని కూర్చోబెట్టండి అని చెప్పి లక్ష్మికి చెప్తారనమాట. అప్పుడు ఇక దేవయాని, అమ్మ నేనుండగా ఈ లక్ష్మి ఎందుకు అనగానే, అప్పుడు ఇక జయదేవ్ అంటారు, వదిన అంటే అమ్మతో సమానమే కదా రే మిత్ర, నువ్వు అన్నయ్యవి తండ్రితో సమానం, పర్లేదు మీ ఇద్దరు కూర్చోబెట్టండి అని చెప్పి అనగానే వివేక్ని కూర్చోబెడతారు. ఆ తర్వాత ఇక మీరిద్దరూ అబ్బాయి పక్కన కూర్చోండి అని చెప్పి జయదేవికి అరవింద్కి చెప్తారనమాట పంతులు గారు. అమ్మ నాన్న స్థానంలో మనం కూడా కూర్చుందాము, పూజే కదా చేద్దాము అని చెప్పి జయదేవ్ అన్నంతో నీకు అరవింద్ కూడా వచ్చి కూర్చొని పూజ చేస్తూ ఉంటుంది. ఇక ఇదంతా డౌట్ వస్తూ ఉంటుందన్నమాట లక్ష్మికి. ఇక అప్పుడు సంజనాని పక్కకు తీసుకెళ్తుంది. సంజన అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఏదైనా నువ్వు నాకు చెప్పాలని చెప్పలేకపోతున్నావా ఏంటి, అసలు శాంతి పూజ నీదైతే వివేక్ కూర్చోవడం ఏంటి పూజలో, నాకేం అర్థం కావట్లేదు అనగానే, ఇక మిత్ర కూడా వస్తాడనమాట. ఈ లక్ష్మికి ఇది డౌట్ వచ్చినట్టుంది అని చెప్పి మిత్ర కూడా వచ్చి పక్కన నించుంటాడు. ఇక అప్పుడు ఏంటి ఇప్పుడు నీ డౌట్ ఏంటి అని చెప్పి మిత్ర అంటాడనమాట లక్ష్మితోని. అప్పుడు లక్ష్మి అంటుంది, నిన్నటి నుంచి సంజన వివేక్ చాలా తేడాగా బిహేవ్ చేస్తున్నారు, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, అప్పుడు సంజన అంటుంది, జరిగేది శాంతి పూజే వదిన, అయినా నీ సపోర్టు మాకు కావాలి, ఇక్కడ ఏం జరిగినా సైలెంట్గా ఉండు, ఏమీ అడగొదిన లాస్ట్ దాకా, అన్నయ్య నువ్వే వదిన్ని చూసుకోవాలి పక్క నుండి, లేదంటే వదిన ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది అని చెప్పి సంజన అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఏ సంజన ఆగు అని చెప్పి ఆపుతుందనమాట లక్ష్మి. ఇక లక్ష్మి ఆపినా కూడా సంజన అక్కడి నుంచి వెళ్ళిపోతుందనమాట. ఇక మిత్ర లక్ష్మి చేపట్టుకొని ఆపుతాడు, ఒక నిమిషం ఆగు అని చెప్పి. ఈ లోపల అక్కడ పూజ దగ్గర మనీష అబ్జర్వ్ చేస్తుంది, ఇదేంటి ఇక్కడ లక్ష్మి సంజన లేరు, మనం కూడా వెళ్ళి చూద్దామంటీ అని చెప్పి అనగానే, సరే అని చెప్పి దేవి అని మనీష వస్తారు. ఇటేమో లక్ష్మి చేపట్టుకొని మిత్ర ఆపుతాడు కదా, ఇక్కడ ఏం జరుగుతుంది, మిత్ర ఎందుకు లక్ష్మి చేపట్టుకున్నాడు అని చెప్పి దూరం నుంచి చూస్తూ ఉంటారు. ఇక అప్పుడు మిత్ర అంటాడు, చూడు లక్ష్మి, ఇక్కడ నువ్వు ఏం జరిగిన ప్రశ్నలు మాత్రం ఎక్కువ, చివరిలో నీ ఆశీర్వాదం నీ అక్షంతలు వేస్తే సరిపోతుంది, పద నువ్వు అని చెప్పి మళ్ళీ పూజ దగ్గరికి వచ్చేస్తారు. ఇటు పంతులు గారు అంటారు, ఆ అబ్బాయి చేత వినాయకుడి పూజ అయితే అయిపోయింది, ఇప్పుడు అమ్మాయి చేత పెళ్లి కూతురుని కూర్చోబెట్టండి అనగానే ఇక అందరూ షాక్ అవుతారు. పెళ్లి కూతురు అంటున్నారేంటి, ఇక్కడ జరిగేది పూజ పెళ్ళా అని చెప్పి దేవి అని అంటుంది. అప్పుడు పంతులు గారు కవర్ చేసుకోవడానికి, అంటే పొద్దున్న ఒక పెళ్లి చేసి వచ్చానమ్మా, పొరపాటున అలా వచ్చేసింది అనగానే, అప్పుడు మనిషి అంటుంది, అంటే పొద్దున తద్దినం చేసి వస్తే ఆ మంత్రాలు ఇక్కడ చదువుతారా ఏంటి అని చెప్పి అంటే, అయ్యో లేదమ్మా మరీ అంత పొరపాటు ఏమి ఉండదులే, పూజ కానివ్వండి మీరు లేవండి ఇక్కడి నుంచి అని చెప్పి అనగానే వివేక్ వాళ్ళు లేచి నించుంటారు. తర్వాత పంతులు గారు అంటారు, ఇక్కడ పెళ్లిగాని అమ్మాయి ఉంటే వచ్చి పీటల మీద కూర్చోండి అనగానే మనీష వచ్చి, నేను కూర్చుంటాను పంతులు గారు అనగానే, అప్పుడు పంతులు గారు, ఒక నిమిషం ఆగమ్మా, నువ్వు ఏమవుతావు అనగానే, మిత్రకి కాబోయే భార్యని అని చెప్పి అంటుంది మనీష. అలా కాదు, ఇక్కడ ఈ అమ్మాయి ఈ సంజన ఉంది కదా, సంజనకి ఏమవుతావు అని చెప్పి అడుగుతారు. ఇక మనీష ఏమీ సమాధానం ఉండదుగా, ఏమీ అవ్వదుగా, ఇక ఏం చెప్పాలా అన్నట్టు చూస్తూ ఉంటుంది. ఎపిసోడ్ అక్కడికి ఎండ్ అవుతుంది.